టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి లక్ష్మణ్ ఏకాంబరం. ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో మేము ముందుకు రాబోతున్నాను. మొదటిసారి మా ఛానల్ ఫాలో అయ్యేవాళ్ళు తప్పకుండా బెల్ ఐకాన్ సెట్ చేసుకోండి. ఆల్ నోటిఫికేషన్ రూపంలో మేము ఏ వీడియో చేసినా కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. బెల్ ఐకాన్తో పాటు పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది, అందరికీ అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక వీడియోని చివరి వరకు ఫాలో అవ్వండి. మధ్యలో స్కిప్ చేస్తే విషయం ఏమీ అర్థం కాదు. రోజువారీ జీవితంలో ప్రతీకవాదం అంటే రోజువారీ వస్తువులు, సంజ్ఞలు మరియు సంఘటనల వెనుక సింబాలిక్ అర్థాల గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయబోతా ఉన్నాను. చిహ్నాలు ప్రతి చోట ఉంటాయి, తరచుగా గుర్తించబడవు, కానీ లోతుగా ప్రభావితం చేస్తాయి. మనం నిద్రలేచి గడియారం వైపు చూసే క్షణం నుండి సంభాషణలో మనం ఉపయోగించే సంజ్ఞల వరకు మన జీవితాలు ప్రతీకాత్మక అర్థాలతో సంతృప్తమవుతాయి. కానీ ఈ రోజువారీ చిహ్నాల ప్రపంచంపై మీ అవగాహనను ఎలా రూపొందిస్తాయో, మీ ప్రవర్తన ఎలా ప్రభావితం చేస్తాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది శాశ్వతమైన ప్రేమ సూచించే వివాహ ఉంగరం అయినా, లేదా ఆమోదాన్ని తెలియజేసే సాధారణ థమ్స్అప్ సంజ్ఞ అయినా, చిహ్నాల పదాలను మించిన శక్తివంతమైన భాషగా పనిచేస్తాయి. సింబాలిజం అంటే ఆలోచనలు, లక్షణాలు లేదా భావాలను సూచించడానికి చిహ్నాలను ఉపయోగించడం. సంకేతం అనేది సంబంధం, అనుబంధం లేదా సమావేశ కారణంగా మరేదైనా సూచించే లేదా ఏదైనా చిహ్నాలు వస్తువులు, రంగులు, శబ్దాలు, సంజ్ఞలు లేదా చిత్రాలతో సహా అనేక రూపాలను తీసుకోవు. వారు తమ సాహిత్య భావానికి మించిన సంక్లిష్ట అర్థాలను తెలియజేస్తారు. మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి లోతైన అవగాహనను అందిస్తారు. చిహ్నాలు ఏకపక్ష గుర్తులు మాత్రమే కాదు, అవి సాంస్కృతిక, చారిత్రక మరియు మానసిక సందర్భాల్లో లోతుగా పోతూ ఉంటాయి. ఉదాహరణకు, హృదయాకారం విశ్వవ్యాప్తంగా ప్రేమ మరియు ఆప్యాయతను సూచిస్తుంది, అయితే పావురం తరచుగా శాంతిని సూచిస్తుంది. ఈ సంఘాలు సమాజంలో నేర్చుకోబడతాయి మరియు భాగస్వామ్యం చేయబడతాయి. చిహ్నాలు గొప్ప సూక్ష్మమైన అర్థాలను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయడానికి అనుమతినిస్తాయి. చిహ్నాలు మానవ అవగాహన ఎలా రూపొందిస్తాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన అవగాహనలు మరియు పరస్పర చర్యలను రూపొందించడంలో చిహ్నాలు కీలక పాత్ర పోషిస్తాయి. సంక్లిష్టమైన ఆలోచనలు మరియు భావోద్వేగాలను త్వరగా తెలియచేయడానికి అవి సత్వర మార్గాలుగా పనిచేస్తాయి. ఉదాహరణకు, ట్రాఫిక్ చిహ్నాలు రోడ్లపై భద్రత మరియు సామర్థ్యాన్ని నిర్ధారిస్తూ అవసరమైన సమాచారాన్ని ఒక చూపులో కమ్యూనికేట్ చేయడానికి విశ్వవ్యాప్తంగా గుర్తించబడిన చిహ్నాలను ఉపయోగిస్తాయి. సాహిత్యం మరియు కళలో అర్థం యొక్క లోతు మరియు పొరలను జోడించడానికి చిహ్నాలు ఉపయోగించబడతాయి. గులాబీ వంటి సాధారణ వస్తువు దాని సందర్భాన్ని బట్టి శృంగారం, అందం లేదా గోప్యతను సూచిస్తుంది. ఈ చిహ్నాలను సృజనాత్మక పనుల పట్ల మన ప్రశంసలను పెంచుతుంది మరియు మన నిర్మాణాత్మక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. రోజువారీ జీవితంలో చిహ్నాలు మన ప్రవర్తన మరియు నిర్దిష్ట నిర్ణయం తీసుకునే ప్రక్రియ ప్రభావితం చేస్తాయి. బ్రాండ్లు సింబాలిక్ శక్తిని పరిగణించండి. యాపిల్ లేదా నిక్ శ్వాష్ వంటి లోగోలు కేవలం ట్రేడ్ మార్కులు మాత్రమే కాదు, అవి అనేక రకాల సంఘాల మరియు భావోద్వేగాలు రేకెత్తిస్తాయి. వినియోగదారుల ఎంపికలు మరియు విధేయతలు ప్రభావితం చేస్తాయి. ఈ బ్రాండ్ల యొక్క సంకేత విలువ వారు ప్రాధాన్యత వహించే ఉత్పత్తులకు మించి విస్తరించి భావోద్వేగ స్థాయిలో వినియోగదారులతో కనెక్షన్ ని సృష్టిస్తుంది. అంతేకాకుండా సామాజిక పరస్పర చర్యలను నావిగేట్ చేయడంలో చిహ్నాలు మనకు సహాయపడతాయి. హ్యాండ్ షేక్ లేదా నోట్ వంటి సంజ్ఞలు ముఖ్యమైన అర్థాలు మరియు అంచనాలను కలిగి ఉంటాయి. వారు పదాల అవసరం లేకుండా గౌరవం, ఒప్పందం లేదా నమ్మకాన్ని తెలియజేయగలరు. ఈ నాన్ వెర్బల్ సూచనలు సామాజిక సంబంధాలను నిర్మించడంలో మరియు నిర్వహించడంలో కీలకమైనవిగా భావించవచ్చు. రోజువారీ వస్తువులు తరచుగా వాటి ఆచరణాత్మక ఉపయోగాన్ని అధిగమించే సంకేత అర్థాలను కలిగి ఉంటాయి. ఈ చిహ్నాలు భావోద్వేగాలు రేకెత్తించగలవు, సందేశాలను తెలియచేయగలవు మరియు సామాజిక నిబంధనలు కూడా రూపొందించగలవు. ఇక్కడ కొన్ని సాధారణ వస్తువులు మరియు వాటికి సంబంధించిన సంకేతాల గురించి తెలుసుకుందాం. కీలు తరచుగా యాక్సెస్, స్వేచ్ఛ లేదా అధికారాన్ని సూచిస్తాయి. ఒక కీ అన్లాక్ సంభావితను లేదా కొత్త జ్ఞానాన్ని పొందడాన్ని సూచిస్తుంది. అద్దాలు కేవలం భౌతిక రూపాలను మాత్రమే ప్రతిబింబిస్తాయి. ఇవి స్వీయ ప్రతిబింబం, సత్యం మరియు ఆత్మ పరిశీలన ప్రతీక. గడియారాలు కాలగమనం, మరణాలు మరియు కనికరం లేని ముందుకు సాగడాన్ని సూచిస్తాయి. వారు క్రమాన్ని మరియు నిర్మాణాన్ని కూడా సూచిస్తారు. ఈ చిహ్నాలను అర్థం చేసుకోవడం మన దైనందిన పరిసరాల్లో లోతైన అర్థాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. స్పష్టమైన చిహ్నాలకు అతీతంగా అనేక రోజువారీ వస్తువులు దాచిన లేదా తక్కువ సాధారణంగా తెలిసిన సింబాలిక్ అర్థాలను కలిగి ఉంటాయి. ఈ సూక్ష్మ వివరణలు ఈ వస్తువు పైన అవగాహన లోతును జోడించగలుగుతాయి. ఈకలు తరచుగా స్వేచ్ఛ,
తేలిక మరియు స్వర్గం మరియు భూమి మధ్య సంబంధాన్ని సూచిస్తాయి. కొన్ని సంస్కృతుల్లో అవి ఆధ్యాత్మిక ప్రవచనం నుండి వచ్చిన సందేశాలుగా కనిపిస్తాయి. కుర్చీలు కేవలం కూర్చున్న స్థలం కంటే కుర్చీలు హోదా మరియు శక్తిని సూచిస్తాయి. సింహాసనం ఉదాహరణకు అధికారం మరియు నాయకత్వాన్ని సూచిస్తుంది. బూట్లు ప్రయాణం, పురోగతి మరియు కదలికను సూచిస్తాయి. వారు గుర్తింపు మరియు హోదా యొక్క అర్థాలను కూడా కలిగి ఉంటారు. ఈ దాచిన అర్థాలు సాధారణ వస్తువులపై మన అవగాహనను సుసంపన్నం చేస్తాయి. వాటిని సింబాలిక్ ప్రాముఖ్యత కలిగిన పాత్రలుగా మారుస్తాయి. వివిధ సందర్భాల్లో ముఖ్యమైన సంకేతిక అర్థాలను కలిగి ఉండే రోజువారీ వస్తువుల యొక్క కొన్ని ఉదాహరణలు ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ఉంగరాలు నిబద్ధత మరియు శాశ్వతం యొక్క చిహ్నాలుగా విస్తృతంగా గుర్తించబడతాయి. ముఖ్యంగా వివాహ మరియు సంబంధాల సందర్భంలో ఇవి పరిగణించబడతాయి. కొవ్వొత్తులు కాంతి, ఆశ మరియు జ్ఞానోదయాన్ని సూచిస్తాయి. అనేక సంస్కృతుల్లో కొవ్వొత్తిని వెలిగించడం అనేది జ్ఞాపకం లేదా ఆధ్యాత్మిక ఉనికిని సూచిస్తాయి. జ్ఞానం, అభ్యాసం మరియు వ్రాసిన పదం యొక్క శక్తిని సూచిస్తుంది. వారు పలాయనం మరియు సాహిత్యం ద్వారా వివిధ ప్రపంచాల ప్రయాణాన్ని కూడా సూచిస్తారు. ఈ అంశాల యొక్క సంకేతిక అర్థాన్ని గుర్తించడం వలన మన జీవితంలో పోషించే పాత్రలు మరియు అవి అందించే సందేశాల పట్ల మన ప్రశంసలు పెంచుతాయి. రోజువారీ వస్తువుల్లో ప్రతీకాత్మకత పరిశీలించడం ద్వారా ప్రపంచం గురించి మన అవగాహనను రూపొందించే సాంస్కృతిక మరియు మానసిక కోణాలపై సందర్భ దృష్టిని రూపొందుతాయి. ఈ వస్తువులు వాటి ఆచరణాత్మక విధుల కంటే ఎక్కువ అవి మన అవగాహనను మరియు పరస్పర చర్యలను లోతైన మార్గాల్లో ప్రభావితం చేసే విధంగా ఉంటాయి. రోజువారీ కార్యకలాపాలు మరియు సంజ్ఞలో అంతర్లీనంగా ఉండే ప్రతీకాత్మకతను అన్వేషిస్తాయి. మన దైనందిన జీవితంలో లోని అర్థ పొరలను మరింతగా వెలికితీస్తాయి. సంజ్ఞలు ముఖ్యమైన సాంకేతిక అర్థాలను కలిగి ఉండే శక్తివంతమైన అశాబ్దిక సమాచారాన్ని కలిగి ఉంటాయి. సందేశాలు మరియు భావోద్వేగాలు తెలియజేస్తాయి. తరచుగా ఒక మాట కూడా మాట్లాడకుండా ఉంటాయి. ఇక్కడ కొన్ని హ్యాండ్షేక్, గ్రీటింగ్ ఒప్పందం మరియు పరస్పర గౌరవాన్ని సూచిస్తుంది. ఇది సద్భావన మరియు సహకారం యొక్క సార్వత్రిక సంజ్ఞ. థమ్సప్ ఆమోదము, ధృవీకరణ మరియు సానుకూలత సూచిస్తుంది. ఇది విస్తృతంగా గుర్తించబడిన ప్రోత్సాహక సంజ్ఞ. క్రాస్ ఆర్మ్స్ తరచుగా రక్షణ ప్రతిఘటన లేదా స్వీయ రక్షణ సంకేతకంగా వ్యాఖ్యానించబడుతుంది. ఆమోదం ఒప్పందం మరియు అవగాహన ప్రతీక. ఒక సాధారణ ఆమోదం అంగీకారం లేదా అంగీకారం తెలియజేస్తుంది. ఇలా రోజువారీ సంజ్ఞలు కార్యకలాపాల్లో మన ప్రతీకాత్మకమైన అర్థాలను సంకేతాలను సూచిస్తూ మనకి ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరెందరికీ ఇలాంటి కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. వీడియోని చివరి వరకు ఫాలో కండి, మధ్యలో స్కిప్ చేయకండి. మా ఛానల్ మా వీడియో మీకు నచ్చితే అందరికి షేర్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మా ఛానల్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. చూస్తూనే ఉండండి. మరో రోజు మరో మంచి టాపిక్తో మీ ముందుకి లక్ష్మణ్ ఏకాంబరం.